ఒకప్పుడు వయసు పూర్తయిన తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడేవి. వీటిలో గుండెపోటు ప్రధానంగా ఉండేది. గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత గుండెపోటు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో 30 ఏళ్లు కూడా నిండని వారు హార్ట్ అటాక్ ని ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఈ వయసులో గుండె ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. కానీ గుండెపోటు రావడానికి ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఫైనాన్స్ విషయంలో యువత ఎక్కువగా ఒత్తిడికి గురయ్యే గుండెపై భారం పడుతుందని అంటున్నారు. అసలు 30 ఏళ్లకే గుండెపోటు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 25 ఏళ్లు నిండిన తర్వాత యువతి లేదా యువకులు కొత్త ఉద్యోగంలో చేరుతున్నారు. ఈ సమయంలో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా డబ్బు కనిపిస్తూ ఉంటుంది. దీంతో వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా స్థాయికి మించిన వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఉదాహరణకు కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తర్వాత ఇల్లు లేదా కారు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇవి సాధారణ ధరవి కాకుండా కోట్ల రూపాయల్లో ఉన్నవి కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసే వాటికి ఈఎంఐ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈఎంఐ భారంతో చిన్న వయసులోనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల ఈఎంఐ కట్టాలన్న టెన్షన్తో ఇతర పనులను సరిగా చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో కుటుంబం నుంచి ఏదైనా సమస్యలు ఉంటే అవి మరింత తీవ్రంగా మారి చిన్న వయసులోనే గుండెపోటుకి గురవుతున్నారు. మరికొందరైతే తమకొచ్చిన ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ లైఫ్ మెయింటైన్ చెయ్యాలని అనుకుంటూ అప్పులు చేసి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అనుకోకుండా దురదృష్టవశాత్తు ఉద్యోగం పోతే ఆ ఆర్థిక భారం అంతా మీద పడిపోతుంది. ఈ సమయంలో అప్పులు తీర్చలేక ఎక్కువగా ఆలోచించి గుండెపోటుకి గురవుతున్నారు. కొందరు ఇలా జల్సాలు లేదా ఇతర ఖర్చుల కోసం అప్పులు చేసి వాటిపై వడ్డీలు కట్టలేక వేదనకు గురవుతూ ప్రాణాలు కూడా తీసుకునేవారున్నారు. ఇవే కాకుండా ఈ సమయంలో వివాహం చేసుకుంటే కుటుంబ సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయి. ఇలా అనేక రకాల సమస్యలతో యువత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొత్తగా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవాళ్ళు ఫైనాన్స్ ప్లానింగ్ తప్పనిసరిగా ఉండాలని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఆదాయం ప్రకారమే ఖర్చులు చేయాలని, స్థాయికి మించి ఖర్చులు చేస్తే ఆర్థిక భారం మీద పడి ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన యువత ఇలాంటి భారమైన వస్తువులు కొనుగోలు చేయకుండా డబ్బులు పొదుపు చేయటం కోసం పెట్టుబడి పెట్టాలి. డబ్బులు ఓ మోస్తరు కూడబెట్టిన తర్వాత అప్పుడు వస్తువుల కొనుగోళ్ల గురించి ఆలోచించాలి. లేకుంటే ఈఎంఐ భారంతో ఎలాంటి ప్రయోగాలు కూడా చేసే అవకాశం ఉండదు. అందువల్ల స్థాయికి మించి ఖర్చులు చేయకుండా యువత ఆలోచించాలి.